హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను లక్ష్మణ్. ఇప్పుడు దగ్గరగా 11 అవుతుంది. సో ఇప్పటివరకు మాకు వర్క్ ఉంది షెడ్లో. ఎందుకంటే మాకు ఇట్లు పోతే రాయలసీమ నుంచి అండ్ తిరుపతి ఒక ఆర్డర్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తణుకు ఒకటి ఆర్డర్ ఉంది. అలాగే విజయనగరం ఒకటి ఆర్డర్ ఉంది, 2000 మిషన్లు. సో అందుకని చెప్పేసి ఆ పనిలో చాలా బిజీగా ఉండేవి. ఇప్పుడు రాగానే ఇప్పటివరకు నేను ఒక పెద్ద వీడియో చేయలే, డైరెక్ట్ వీడియో కూడా. దయచేసి దీంట్లో ఏదైనా తప్పులు ఉంటే కూడా క్షమించండి. వీలున్నంత వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ అందరికీ కూడా యూజ్ అయ్యే వీడియోస్ నేను చేస్తాను. ఇందులో ఇంక్యుబేటర్కి సంబంధించి ముందు రోజులలో అందరి దగ్గర ఇంక్యుబేటర్స్ ఉంటాయి. చాలామందికి ఏంటంటే, లక్ష్మణ్ ఎందుకు నీ దగ్గర తక్కువకు వస్తుందని ఒక డౌట్ ఉండొచ్చు. నేను వాళ్ళందరికీ ఒక క్లియర్గా చెప్తున్నా అండి. నేను బోర్డులు కానీ హీటర్లు కానీ తయారీదారుడి దగ్గర నుంచి కొనుక్కుంటాను. నేను బోర్డులు కూడా 4వ చెయ్యి 5వ చెయ్యి నుంచో కొనుక్కొని నేను సెకండ్దో థర్డ్దో 3వ చెయ్యి నుంచే కొనేసుకుంటాను నేను. సో దానివల్ల నాకు బెనిఫిట్ అయితే ప్రైజులన్నీ అట్లా తగ్గించుకుంటాను నేను. తగ్గించుకొని ఇక్కడ వర్క్ ఛార్జ్ కూడా నేను నాతో పాటు మా బామ్మారిది ఇంకో కుర్రోడు సహాయకుడు ఉంటాడు. మేము మా సొంత వర్క్ కాబట్టి ఉదయం 4 గంటలకు 5 గంటలకు స్టార్ట్ చేస్తాం పనిని. అలా నైట్ 10 దాకైనా 11 దాకైనా అర్జెంట్ ఉంటే 2 దాకా కూడా చేయగలుగుతాం మేము వర్క్ని. ఆ శక్తి ఉంది మాకు. సో దానివల్ల కూడా ఏంటంటే మాకు వర్క్ ఛార్జెస్ ఈ సంబంధించిన అన్నీ కూడా చాలా తక్కువ అవుతాయి, మా సొంత పని కాబట్టి. మేము ఫైనల్ ఏమనుకుంటాం అంటే, మాకు 10,000 5,000 మిగిలితే చాలు మాకు. ఇప్పుడు సంథింగ్ ₹1,00,000 ఆర్డర్ అనుకోండి, ఆ ₹1,00,000 ఆర్డర్లో మాకు 10,000 మిగిలితే చాలు. ₹90,000 ఖర్చు పెట్టి కస్టమర్కి మంచి క్వాలిటీలో మిషన్ ఇవ్వాలి. ఎక్కడ కూడా రైతుకి చిన్న ఇబ్బంది రావద్దు. బాడీ క్వాలిటీ బాగుండాలి, హ్యాచింగ్ బాగుండాలి, పవర్ కన్జంప్షన్ తక్కువ ఉండాలి. ఎందుకంటే పవర్ ఇష్టం వచ్చినట్టు గుంజింది అనుకోండి, ఆ బిల్లుకి ఇందులో హ్యాచింగ్ వరకు ఆ బిల్లుకి వెళ్ళిపోద్ది. సో అలా ఇవ్వకూడదు. ఒకవేళ రైతుకు తెలవకపోయినా మనం చెప్పగలగాలి, సార్ ఇలా వాడుకుంటే పవర్ తగ్గిద్ది, ఇలా వాడుకుంటే తగ్గద్ది, ఇది ఇట్లుంటుంది అని అన్ని విధాలుగా నరేట్ చేస్తాను. నేను ప్రతి రైతుకి ఇప్పటి నుంచి కూడా క్లియర్గా చెప్తున్నా అండి. నాకు ఒకటే ఉద్దేశం, నాకు ప్రతి ఇంక్యుబేటర్ మీద కమర్షియల్గా వేలు సంపాదించాలని అయితే లేదు. టు బి ఫ్రాంక్ చెప్తున్నాను. నాకు డిజైనింగ్ స్టూడియోస్ కూడా ఉన్నాయి, 2 ఉన్నాయి. హ్యాపీగా నాకు వాటి మీద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఎడిటింగ్ యూనిట్స్ అంటారు వాటిని, హైదరాబాద్లో ఉన్నాయి. సో సంతోషంగా నాకు వాటి మీద వెళ్తూ ఉంటుంది. నేను ఒకటి ఏంటంటే, నేను నేర్చుకున్న ఈ పనిని నేను సంతోషంగా నా ఇంటి దగ్గర నుండి చేసుకుంటున్నా. మాది నల్గొండ జిల్లా, నాగార్జున సాగర్, తిరుమలగిరి మండలం, నెల్లికల్ అనేది మా గ్రామం. మా గ్రామం వల్లనే ఒక షెడ్ వేసుకొని ఇక్కడనే వర్క్ చేసుకుంటున్నా. నాకు షెడ్ కాస్ట్లు కానీ ఇతరత్ర ఏవి కూడా నా మీద అంత పెద్ద ప్రెజర్ ఉండదు. కేవలం మెటీరియల్ తెచ్చుకున్న రోజు, మిషన్ డెలివరీ చేసే రోజు మాత్రమే నాకు ఉండే ఖర్చులు ఉంటాయి. సో అందువల్ల నాకు ఎక్కడ ఇబ్బంది లేదు. నాకు ఫస్ట్ నుంచి కూడా చిన్న రైతులు మ్యాక్సిమం ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనాలంటే కొనలేరు మిషన్లు. అలాంటి వాళ్ళు ఏమైపోతారంటే ఆల్మోస్ట్ బిజినెస్ నుంచి డ్రాప్ అయిపోవాలి. అలా కాకుండా మనం మంచిగా మిషన్లు అందిస్తే చాలామంది రైతులకు ఉపయోగపడద్దన్న ఉద్దేశంతో చాలా వరకు కూడా మంచి మిషన్లు అనేది అందించడం జరుగుతుంది. ఇక దీంట్లో అంటారా, ప్రతిరోజు కోడిగుడ్డు మీనిక వీకటోళ్ళు ఉంటారు. అలా ఈకలు కోడిగుడ్ల మీద వీకుతూనే ఉంటారు. 2018 నుంచి నేను చూస్తూనే ఉన్నాయి ఈ మార్కెట్లో. ఇక ఆ కోడిగుడ్లు వాళ్ళు రోజు క్లీన్ చేసుకోవటం, కడుక్కోవడం, దాచిపెట్టుకోవడమే సరిపోతుంది. సో నాకు అవన్నీ ఫరక్ పడవు, అవన్నీ అసలు పట్టించుకొని కూడా నేను నా పని నేను చేస్తా. మిగిలింది పరమాత్ముడి దయ, మంచో చెడు ఏదైనా కానీ నేను ప్రతి రైతుకి మంచి ఇంక్యుబేటర్లు అందించాలన్న ఉద్దేశంతో ఉన్న మీరు నా దాకా రండి, నా షెడ్ దగ్గర రండి. మీరు నా షెడ్ కాడికి వచ్చి నా దగ్గర ఉన్న మిషనరీ చూడండి, వర్క్ చూడండి. మీకు నచ్చితే మీకు హ్యాపీగా మంచి మిషన్లు చేసిస్తా. ఆల్రెడీ నా ఛానల్లో కూడా కనపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే, రాలేని వాళ్ళకైతే నేను ఖచ్చితంగా చేస్తాను. కానీ రావడానికి అవకాశం ఉండి కూడా బద్ధకంగా మాత్రం ఉండకండి దయచేసి. మై హంబుల్ రిక్వెస్ట్. ఈ మాట అంటున్నాను, ఏమనుకోదు, క్షమించండి. కొంతమందిది అట్లా ఉంటుంది మైండ్ సత్తు. రాలేనప్పుడు నో ప్రాబ్లం, నువ్వు రాలేవు అంత దూరం నుంచి అనుకున్నప్పుడు నేను ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటా. మీ ఇంక్యుబేటర్ని మీ దాకా చేర్చే బాధ్యత నాది. ఒకవేళ రాలేని వాళ్ళకు కూడా చెప్తున్నా, మీరు డైరెక్ట్ బండి పెట్టుకోండి. నా దగ్గర నుంచి బండి మాట్లాడి మేము తీసుకొచ్చి మీ ఇంట్లో దింపిపోతాం. దింపి ఇన్స్టాల్ చేసి మీకు చూపించి ప్రతిదీ పిన్ టు పిన్ మీకు ట్రైన్ చేసి ఇలా మెయింటైన్ చేసుకోవాలని మేము మీ ఇంటి దాకా వచ్చి మీకు మిషన్ ఇచ్చి చెప్పిపోతామండి. ఓకేనా? ఇంకా ముందు కూడా కొంచెం వీడియో చేస్తా. నా ఫస్ట్ కదా అంత అవగాహన లేదు. మాకు పని మీద అయితే పూర్తి అవగాహన ఉంది. ఎంత బాగైనా చేయగలుగుతాం, ఎంత క్వాలిటీ అయినా చేయగలుగుతాం. బట్ వీడియోలలో అయితే అంత పెద్ద అనుభవం అయితే మనకు లేదు. సో కాబట్టి ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.
నా నుంచి ప్రతి రైతు కూడా మంచి మిషన్లు అందించేస్తా. మీరు కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మాకు ఫోన్ చేయండి, ఆర్డర్ చేసుకోండి. మీకున్న టైంని పర్ఫెక్ట్గా చెప్పండి, ఆ టైం వరకల్లా మీకు మిషన్ అందించేస్తాం. ఓకేనా అండి? మీరు డెలివరీకి మ్యాక్సిమం ఎవరైనా సరే కస్టమర్లు ఇంత దూరం రాలేని వాళ్ళకి డైరెక్ట్ హోమ్ డెలివరీ చేసేస్తాం. మిషన్ని మేమే తీసుకొచ్చి మీ ఇంట్లో దింపి మిషన్ ఎలా రన్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, సర్వీస్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి, ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది మీకు వివరించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అది అనమాట. ఇవాళ పొద్దుగులు వర్క్ చేసినాం. వాస్తవానికి మొత్తం వెల్డింగ్ వర్క్ ఇవాళ. అయినా కానీ ఒక వీడియో పెట్టాలన్న ఉద్దేశంతో వచ్చి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నా. ఇలా ఏమన్నా తప్పులు ఉంటే మాత్రం దయచేసి క్షమించండి. మీ అందరికీ మరొకసారి కూడా నేను చెప్తున్నాను, ఖచ్చితంగా మంచి ఇంక్యుబేటర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా డెవలప్ చేస్తా. నా ఇంక్యుబేటర్లలో స్టాండర్డ్స్ కావచ్చు, క్వాలిటీస్ కావచ్చు, ఏమున్నాయో అవి కూడా వెతుకుతా. భారతదేశంలో ఏ మూలనున్నా సరే ఖచ్చితంగా ఆ మెటీరియల్ తీసుకొచ్చి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు కూడా మిషన్లు మంచి ప్రైజులు అందించాలనేది నా ఉద్దేశం అండి. ప్రైజ్ బాగా పెట్టాలనుకునే వాళ్ళు, ఇంకా ఏదో ఆశించే వాళ్ళు, మీరు ఎక్కడైనా సరే హైదరాబాద్లో చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, మీరు తీసుకోవచ్చు. లేదు మనకి హ్యాచింగ్ ఉండాలి, మంచిగా ఉండాలి, ఒక 5-6 సంవత్సరాలు మిషన్ స్టాండర్డ్గా నాకు పనిచేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను సంప్రదించండి. మీకు ఖచ్చితంగా మీకు మంచి మిషన్లు అనేది నా తరపు నుంచి మీకు అందిస్తాను. నమస్తే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.